హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ రెడ్డి. ఈ వీడియోలో నేను యాంగిల్స్ అండ్ దేర్ ఎగ్జాంపుల్స్ చెప్పబోతున్నాను. సో లెట్స్ గో. యాంగిల్స్ ఫస్ట్ వన్ నేను షార్ట్ కట్స్ రాస్తున్నాను ఇందాకలాగా. acute angle is equal to tip of a pencil. Tip of a pencil. Second one, right angle anamata. Right angle is sides of a board. Sides of a board anamata. So ee sides. Okay. And third one, obtuse angle. Obtuse angle is equal to pentagon అనమాట. పెంటగాన్ కిల్లా ఉంటాయి కదా, అదా ఒక ఎగ్జాంపుల్. ఫోర్త్ వన్ వచ్చేసి స్ట్రైట్ యాంగిల్ is equal to bottom of a bird. Fifth one, వచ్చేసి రిఫ్లెక్స్ యాంగిల్. రిఫ్లెక్స్ యాంగిల్ ఎక్కడ ఉంటుందంటే సేమ్ ఆక్టగాన్. సో పెంటగాను ఆక్టగాను దగ్గరగానే ఉంటాయి. ఆక్టగాను సిక్స్త్ వన్. సో సిక్స్త్ వన్ వచ్చేసి కంప్లీట్ యాంగిల్. కంప్లీట్ యాంగిల్ ఇంతే ఉంటుంది కాబట్టి ఒకటి హాఫ్ ఆఫ్ ఎ స్టిక్. సెవెంత్ వన్, జీరో యాంగిల్ కూడా హాఫ్ ఆఫ్ ఎ స్టిక్ కూడా తీసేసుకోవచ్చు. ఇంకా నేను ఇంకోటి చెప్తాను. హాఫ్ ఆఫ్ ఏ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్. సో ఇవి టిప్ ఆఫ్ ఎ పెన్సిల్ అంటే ఇది ఇలా ఉంటుంది కదా, ఇది acute యాంగిల్. అండ్ సైడ్స్, ఇది ఒక బోర్డ్ కదా, ఇది acute యాంగిల్ అనమాట. చూసారా, ఇది acute యాంగిల్. అండ్ ఇదేమో ఇది రైట్ యాంగిల్, ఇదేమో acute యాంగిల్. అండ్ obtuse యాంగిల్లో పెంటగాన్ ఇది. సో ఇదొక obtuse యాంగిల్. ఓకే. అండ్ స్ట్రైట్ యాంగిల్ బాటమ్ ఆఫ్ ఎ బోర్డ్ ఇది. అండ్ రిఫ్లెక్స్ యాంగిల్ ఆక్టగాన్. నుండి ఇలాగా కింద
కింద ఇలా ఇది అండ్ కంప్లీట్ యాంగిల్ హాఫ్ ఆఫ్ స్టిక్. ఇది స్టిక్ కదా, సారీ ఇక్కడ వరకు సో ఇక్కడ ఇంకోటి యాడ్ చేసుకోండి. హాఫ్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ అండ్ అదర్ మిక్స్. ఓకే, ఇది ఏంటంటే ఇదిగోండి, అదొక హ్యాండ్ ఫుల్ కదా, ఇది ఇక్కడ కట్ చేసేసుకుని ఇంకో హ్యాండ్ కొంచెం ఇది కూడా కట్ చేసేసుకుని, ఇది ఇక్కడ వరకు ఉంటుంది కదా మామూలుగా అయితే, ఇక్కడ వరకు కట్ చేసేసుకుని ఇది ఉంటుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ అండ్ దేర్ పిక్చర్స్. ఓకే, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.